మంగళచరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి కురు గుహజనని గురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. జనని మూక కవి రాసిన మూక పంచసతి చక్కగా నేర్పిస్తున్నావు. చాలా బాగుంది. నీతో పాటు కలిసి మేము పాడుతున్నాము, నేర్చుకుంటున్నాము. చాలా చాలా చక్కగా ఉందమ్మా. ఈరోజు 1 నుంచి 15 వరకు నేర్పించావు. 15 నుంచి 20 వరకు మాకు నేర్పిస్తావా? నేర్పిస్తానండి. ఈరోజు మనం 16th శ్లోగా నేర్చుకుంటాం. 16 నుంచి 20 వరకు నేర్చుకుంటాము. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. 16th శ్లోక. మధుర ధనుష మహీధర జనుష నందామి సురభి బాణజుష చిద్వపుష కాంచీపురే కేలిజుష బంధు జీవ కాంతి ముష మధురధనుష మహీధర జనుష నందామి సురభి బాణజుష చిద్వపుష కాంచీపురే కేలిజుష బంధు జీవ కాంతి ముష. 17th శ్లోకంకి వెళ్తామా. మధుర స్మితేన రమతే మాంసల కుచభార మంద గమనేన మధ్యే కాంచి మనోమే మనసిజ సామ్రాజ్య గర్వ బీజేన. మధురస్మితేన రమతే మాంసలకుచభార మందగమనేన మధ్యే కాంచి మనోమే మనసిజ సామ్రాజ్య గర్వ బీజేన. 18th శ్లోకా నేర్చుకుంటాము. ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగన దహన హోతృమయీం అంబుమయీం ఇందుమయీం అంబాం అనుకంపం ఆదిమాం ఈక్షే. ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదహన హోతృమయీం అంబుమయీం ఇందుమయీం అంబామనుకంపమాదిమామీక్షే. 19th శ్లోకంకి వెళ్తాము. లీనస్థితి ముని హృదయే ధ్యాన స్థిమితం తపస్యదుపకంపం పీన స్తనభరమీడే మీనధ్వజ తంత్ర పరమ తాత్పర్యం. లీనస్థితి ముని హృదయే ధ్యానస్థిమితం తపస్యదుపకంపం పీనస్తనభరమీడే మీనధ్వజతంత్ర పరమ తాత్పర్యం. ఈ రోజుకి 20th శ్లోక, లాస్ట్ శ్లోక ఈరోజు నేర్చుకుంటాము. శ్వేత మంతర హసితే శాత మధ్యే చ వాంగ్మనోతీత శీత లోచన పాతే స్పీత కుచసీమ్ని శాశ్వతి మాత. శ్వేతామంతరహసితే శాతా మధ్యే చ వాంగ్మనోతీతా శీతాలోచన పాతే స్పీతా కుచసీమ్ని శాశ్వతీ మాత.
అందరూ చక్కగా 16th నుంచి 20th వరకు ఈరోజు నేర్చుకున్నాము. ఇప్పుడు ఏంటంటే మనం 16th నుంచి 20th వరకు ఒక్కసారి రివిజన్ చేసేస్తాము. అందరూ కూడా నాతో పాటు చెప్పండి. మధురధనుషా మహీధర జనుషా నందామి సురభిభానజుషా చిద్వపుషా కాంచీపురే కేలిజుషా బంధు జీవకాంతిముషా మధురస్మితేన రమతే మాంసలకుచభారమందగమనేన మధ్యే కాంచిమనో మే మనసిజ సామ్రాజ్య గర్వబీజేన ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదగనహోతృమయీం అంబుమయీమిందుమయీం అంబామనుకంపమాదిమామీక్షే లీనస్థితిమునిహృదయే ధ్యానస్థిమితం తపస్యదుపకంపం పీనస్తనబరమీడే మీనధ్వజతంత్ర పరమతాత్పర్యం శ్వేతామంతరహసితే శాతామధ్యే చ వాङ्मनोतीता శీతాలోచనపాతే స్ఫీతాకుచసీని శాశ్వతీ మాతా. సో 20th శ్లోకాతో ఈరోజు పోర్షన్ మనకు అయిపోయింది. రోజు అందరూ నేర్చుకుంటున్నారు, అందరికీ ఇష్టమై ఉంటుంది అని అనుకుంటున్నాను. మీరు అందరికీ ఇష్టమైంది అంటే అమ్మవారి కోసం అమ్మవారిని ఇష్టపడేవాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. నా టీచింగ్ ఇష్టపడేవాళ్ళు మాకు ఒక కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. ఇంకా 21st నుంచి 25 శ్లోకాస్ వరకు నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుంటాము. నాతో పాటు నేర్చుకున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి.